సుధీర్తో ఇంటరాక్ట్ అవుదాం. కడప రాజకీయాలు చాలా హాట్గా సాగుతున్నాయి. అక్కడ ఫ్యామిలీ వార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఎంపీ అవినాష్ వ్యాఖ్యలపై సునీత కౌంటర్ ఇస్తున్నారు. వివేక కేసు ఒక హెడ్ కానిస్టేబుల్ డీల్ చేస్తే తేలే కేసని, రాజకీయ జోక్యంతో ఈ కేసు ఎంతవరకు వచ్చిందని సునీత ఆరోపించారు. అప్రూవర్ అయినంత మాత్రాన దస్తగిరి నిర్దోషి కాదన్నారు సునీత. విచారణ జాప్యంలో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉందన్నారు. మరోవైపు సునీత షర్మిలతో కలిసి ప్రచారానికి సిద్ధమయ్యారు. షర్మిల విజయానికి కృషి చేస్తానని సునీత తెలిపారు. షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 20న నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అనంతరం షర్మిల సునీత కలిసి పార్లమెంట్ పరిధిలో ఇంటింటి ప్రచారం చేయబోతున్నారు. సుధీర్, సో ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కడప రాజకీయం ఏ స్థాయిలో ఉత్కంఠ రేపుతుందో చూస్తున్నాం. అంటే జనరల్గా ఎలక్షన్స్ అంటేనే ఏ స్థాయిలో ఉంటాయో చూస్తాం, బట్ ఫ్యామిలీ వార్ తోటి అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. సో ఏం జరుగుతోంది ఇప్పుడు? ఒకరిపై కౌంటర్స్ ఎన్కౌంటర్స్ చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ సతీష్. ఏదైతే వైఎస్ కుటుంబం నుంచి కూడా రెండు కుటుంబాలు కూడా విడిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్క మీద తమ్ముడు, తమ్ముడు మీద అక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే కనుక విసుకుంటున్న పరిస్థితి అయితే జిల్లాలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక 2024 రాజకీయాలు మొత్తంగా కూడా చూసుకుంటే కనుక రాష్ట్రము అటు ఈ కడప జిల్లా మొత్తంగా చూసుకుంటే కనుక కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపైనే పూర్తి స్థాయిలో కూడా కడపలో రాజకీయాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో నిన్నటి దినం కూడా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో వైఎస్ సునీతారెడ్డి బస్సు యాత్రలో చేసినటువంటి వ్యాఖ్యలపైన పూర్తి స్థాయిలో కూడా ఆయన మండిపడి దానికి కౌంటర్గా కూడా ఆయన ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో A4గా ఉన్నటువంటి దస్తగిరి, అలాగే వైఎస్ సునీతారెడ్డిలు కూడా పూర్తి స్థాయిలో దొంగ నాటకాలు ఆడుతున్నారని చెప్పి వీళ్ళంతా ఒకటే అంటూ కూడా ఆయన మండిపడడం జరిగింది. అయితే దాదాపుగా చూసుకుంటే కనుక ఈ హత్య కేసులో నా తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ పూర్తి స్థాయిలో ఆయన ఇరికిచ్చారని చెప్పి ఆయన భాగోద్వేగానికి కూడా పూర్తి స్థాయిలో లోనైన పరిస్థితి అయితే ఉంది. అయితే మీడియా సమావేశంలో చూసుకుంటే కనుక ఆయన ఒక్క చూసుకుంటే కనుక తన తండ్రి విషయంలో కూడా కంటతడి పెట్టిన పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే గతంలో వివేకానంద రెడ్డి బతికిన టైంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఆస్తుల విషయంలో, అలాగే కుటుంబం సంబంధించినటువంటి సునీతారెడ్డి, అలాగే నరేట్ రాజశేఖర రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆస్తుల విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టేవారని చెప్పి పెద్ద ఎత్తున కూడా హార్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి కౌంటర్గా కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ సునీతారెడ్డి కూడా నిన్న మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్లన్నీ కూడా వేసాము, ఛార్జ్ షీట్లన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఆమె మండిపడుతుంది. ఏదైతే ఇప్పటికే A4గా దస్తగిరి ఉన్నాడో ఆ దస్తగిరి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా బెయిల్ పైన ఉన్నాడు. అటువంటి వ్యక్తి, బెయిల్ పైన ఉన్న వ్యక్తి కూడా నేరస్తుడే, కానీ బెయిల్ పైన ఎవరైనా బయటికి రావచ్చు అని చెప్పి ఆమె కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగిన రాత్రి జరిగినటువంటి ఏదైతే డోరుకు సంబంధించినటువంటి చిన్న కిటికీకి సంబంధించినటువంటి ఉందో ఆ టాపిక్ పైన కూడా వైఎస్ సునీతారెడ్డి చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా హార్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే హాస్టల్ విషయం, అలాగే దీనిపైన కూడా వైఎస్ సునీతారెడ్డి కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపటి నుంచి నామినేషన్లు మొదలు కావడంతో కూడా జిల్లాలో అయితే కనుక రాజకీయాలు అయితే కనుక వివేకానంద రెడ్డి హత్య కేసు పైనే పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ షర్మిల కూడా పూర్తి స్థాయిలో బస్సు యాత్ర చేపట్టిందో ఆ బస్సు యాత్రకు సంబంధించి కూడా ప్రతి చోట కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని చట్టసభల్లోకి పంపించొద్దండి, అలాంటి వ్యక్తులను కూడా పూర్తి స్థాయిలో చట్టసభల్లోకి పంపిస్తే కనుక అతను మళ్ళీ వ్యవస్థలను మ్యాన్ఫ్లేట్ చేసే పరిస్థితి ఉంది, అతన్ని ఖచ్చితంగా మళ్ళీ చట్టసభలో పంపించొద్దని చెప్పు ప్రతి బహిరంగ సభలో కూడా ఇద్దరు అటు వైఎస్ సునీతారెడ్డి ఇటు షర్మిల కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇద్దరు ఒకే రోజు మీడియా సమావేశం నిర్వహించడంతో చూసుకుంటే కనుక జిల్లా రాజకీయాలు అయితే కనుక పెద్ద ఎత్తున హీట్ ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఈ నెల 20వ తేదీ కూడా ఆమె కడప పార్లమెంట్ బరి నుంచి కూడా ఇప్పటికే ఎన్నికల్లో నిలబడి ఉంది. దానికి సంబంధించి కూడా ఈ నెల 20వ తేదీ కూడా ఆమెకు సంబంధించినటువంటి నామినేషన్ చేసేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రం కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 20వ తేదీ ఈమెతో పాటు అటు తులసిరెడ్డి, అలాగే ఇప్పటికే చూసుకుంటే కనుక వైఎస్ సునీతారెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పూర్తి స్థాయిలో కూడా
నామినేషన్లు ఉన్నారు. అయితే ఈ 18వ తేదీ నామినేషన్ వేసిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా రానున్న ఎన్నికల్లో కేవలం ఒక అవినాష్ రెడ్డిని పూర్తిస్థాయిలో టార్గెట్గా పెట్టుకొని, అలాగే షర్మిల చూసుకుంటే కనుక అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో టార్గెట్గా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పులివెందల్లో పూర్తిస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీ కూడా తగ్గించాలని చెప్పి వీళ్ళైతే కనుక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు మనకైతే కనుక ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఈ నెల 22వ తేదీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మరో ఒక సెట్కు సంబంధించినటువంటి నామినేషన్ ఉన్నారు. దాని తర్వాత కూడా పులివెందుల నియోజకవర్గాలు కూడా వైఎస్ భారతి కూడా తీసుకుని ఉంది. ఈ నేపథ్యంలో కూడా కడప జిల్లా రాజకీయాలు అయితే కనుక పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు వైఎస్ భారతి, ఇటు పక్క చూసుకుంటే కనుక వైఎస్ సునీతారెడ్డి, మరోపక్క షర్మిల, వీళ్ళు ముగ్గురు కేవలం ఏదైతే రానున్న ఎన్నికల టార్గెట్ల నేపథ్యంలో కూడా జిల్లాలో ప్రతి అభ్యర్థిని గెలిపించే నేపథ్యంలో కూడా భారతి పనిచేస్తానని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక వీళ్ళు నామినేషన్ వేసిన తర్వాత రాజకీయాలు ఎలా వెళ్తాయన్న దానిపై కనుక జిల్లాలో సర్వత్రా ఉత్కంఠత నెలకొందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్ సుధీర్, మొత్తంగా ఫ్యామిలీ వారు ఇప్పటికే రసవత్తరంగా మారింది. రేపు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ప్రచారం పీక్స్కి వెళ్ళడంతో ఇక అక్కాతమ్ముల మధ్య ఆరోపణలు